1985వ సంవత్సరంలో మా తండ్రి ప్రభునందు నిద్రించారు. వెంటనే బంధువులు మా ఇంటికి వచ్చి మా తల్లిని విధవరాలుగా చేసే కార్యక్రమం ఆచారం చేయాలి అని పట్టుబట్టారు. నేనైతే దానికి అంగీకరించలేదు. అప్పుడు బంధువులు ఒక మాట అన్నారు, నీ భక్తి నీ వద్ద ఉంచుకో, పెద్దల పద్ధతులు కొన్ని ఉన్నాయి, ఆ పద్ధతి పాటించి తీరాలి అన్నారు. బైబిల్లో కూడా యేసు ప్రభు యొక్క శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోంచేస్తుంటే ఆనాటి పరిసయ్యులు లేదా శాస్త్రులు ఇలాంటి వారు వచ్చి మత్తయి 15:2లో ప్రభువును ఒక ప్రశ్న అడిగారు, పెద్దల పారంపర్యాచారమును ఎందుకు అతిక్రమిస్తున్నారు అన్నారు. సాక్షాత్ యేసు ప్రభుని అడిగారు, పెద్దల పారంపర్యాచారమును ఎందుకు అతిక్రమిస్తున్నారు? ప్రభు అన్నాడు, మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనంలో, మీ ఆచారము కొరకు దేవుని వాక్యాన్ని మీరు నిరర్థకం చేస్తున్నారు, గుర్తుంచుకోనండి అన్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, మా బంధువులు ఎంత చేసినా నేను ఒప్పుకోలేదు. వాళ్ళు అన్నారు, మాకేదైనా కొట్టు వస్తుంది, మీ ఇంట్లో ఏదైనా కొట్టు వస్తుంది అన్నారు. ఏమీ అంగీకరించలేదండి. తెల్ల చీర, తెల్ల జాకెట్ ఏమీ లేవు. ఆ గాజులు పగలగొట్టడం అలాంటిది ఏదీ లేదు. కేవలం మా తండ్రి జీవితాన్ని బట్టి ప్రభును స్తుతించాం. ఏ కొట్టు తగలలేదు. ఈనాటి ప్రజలు ప్రతి ఆచారాన్ని దైవోపదేశములను భావిస్తున్నారు. వాస్తు, తాళి కట్టడం, పసుపు గింజలు జల్లడం, పసుపు పుయ్యడం, ప్రవేణ వాళ్ళారా రకరకాల ఆచారాల ద్వారా దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. దేవుడే సాక్షాత్తు యేసుప్రభువే ఈ మాట అన్నాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, మీరు లేదా యాకోబు వంశమగు ఈ జనం తూర్పు దిక్కున ఉండేటువంటి జనుల సంప్రదాయములతో నిండి ఉన్నారు. అందుకే యెషయా 2:6లో నీవు వారిని విసర్జించి ఉన్నావు అని వ్రాయబడింది. తూర్పు దేశం, ఇశ్రాయేలుకు తూర్పున భారతదేశం ఉందండి. తూర్పు దిక్కున జనుల సంప్రదాయాలు ఉన్నాయే, పాటించినట్టయితే దేవుడు విసర్జిస్తాడు. ప్రభు వాక్యాన్ని పాటించండి. ఆచారము కంటే వాక్యము గొప్పది. పెద్దల ఆచారమును అంత గౌరవంగా చూస్తారే, అంతకంటే పెద్దలకు పెద్ద యేసయ్య వాక్యం వైపు తేరి చూడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.